శ్రీమతి నమః. 108 దివ్యక్షేత్రాల్లో ఒక దివ్యక్షేత్రం అదనూర్, తిరువాదనూర్ అనమాట. ఇది చోళనాడులో దివ్యక్షేత్రం. ఈ ప్రదేశము అదనూర్ కొల్లిడం అంటే కావేరి నది మధ్యన ఉందన్నమాట. భార్గవ మహర్షి కుమార్తెగా మహాలక్ష్మి అమ్మవారు అవతరించిన ఈ ప్రదేశాన్ని భార్గవ క్షేత్రము అని చెప్పి పిలుస్తారు. స్వామిమలైకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమంగై ఆళ్వారు నాలాయిర దివ్య ప్రబంధంలో మంగళాశాసనం చేశారు ఈ ఆలయంలో. ఇక్కడ స్వామివారు శయన భంగిమలో మనకి కనిపిస్తారు. మనకి గర్భాలయంలో భృగు మహర్షి, అలాగే పరమేశ్వరుడు, అగ్ని, కామధేనువు, నందిని ధేనువు, అలాగే తిరుమంగై ఆళ్వారు కూడా మనకి గర్భాలయంలో కనిపిస్తారు. అర్ధమండపంలో 2 మోక్ష స్తంభాలు ఉన్నాయి, అలాగే ఉత్సవమూర్తులు కూడా ఉంటాయి. ఈ ఆలయాన్ని చోళరాజు ఆదిత్య చోళుడు నిర్మించారు. ఈ ఆలయానికి విజయనగర రాజులు, అలాగే తంజావూరు నాయకులు, మరాఠా రాజులు వీళ్ళందరూ కూడా విరాళాలు అందించారు. ఈ ఆలయాన్ని అహోబిల మఠం నిర్వహిస్తోందనమాట. పూర్వం దేవదానవులు పాలకడలిలో అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా విషం పుట్టింది కదా, పరమేశ్వరుడు దాన్ని స్వీకరించారు. తర్వాత కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, కౌస్తభము ఇవన్నీ ఉద్భవించాయి. తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించారు. ఒకసారి కామధేనువు ఏమంటుందంటే, లక్ష్మీదేవి కంటే ముందుగా నేను కదా ఉద్భవించాను, మరి అలాంటప్పుడు నాకే ఎక్కువ గౌరవం ఉండాలి కదా అని నారాయణుడితోటి విన్నవించింది. నారాయణుడు లక్ష్మీదేవికి అలాగే కామధేనువుకి ఒక కొలత పాత్రిచ్చి ఐశ్వర్యాన్నంతటిని ఈ పాత్రలో కొలవండి అని చెప్పారు. కామధేనువేమో తన ఐశ్వర్యాన్నంతటిని కొలత పాత్రలో వేసింది, అయినా సరే అది నిండలేదు. లక్ష్మీదేవిని తన ఐశ్వర్యాన్ని కొలవమని చెప్పి నారాయణుడు అనగా లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే, నారాయణుడిని పూజించి స్వామి మెడలో ఉన్న మాలలో ఒక తులసి పత్రాన్ని కొలత పాత్రలో వేస్తుంది. అంతే, వెంటనే పాత్ర నిండిపోయి కిందకి పొర్లిపోయింది. అప్పుడు కామధేనువుకి తన ప్రభావం తెలిసింది. తను చేసిన అవివేకపు పనికి దుఃఖంతో భూమి మీదకి వచ్చి తపస్సు చేసిందనమాట పలాసవనంలో. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమైతే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి కామధేనువు కోరుకుంది. నారాయణుడు క్షమించి గర్భాలయంలో కామధేనువుకి అలాగే నందిని ధేనువుకి కూడా పాదాల వద్ద స్థానాన్ని ఇచ్చారు. ఈ విధంగా స్వామివారి అనుగ్రహాన్ని కామధేనువు ఈ క్షేత్రంలో పొందింది. అందుకే ఇక్కడ ఈ ప్రదేశాన్ని ఆదనూరు అని చెప్పి పిలుస్తారు. ఈ ప్రదేశము శ్రీరంగం కంటే కూడా పురాతనమైనది అని చెప్తారు. దీనిని ఆదిరంగేశ్వరము అని చెప్పి పిలుస్తారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకొక పురాణంలో ఏం చెప్తారు అంటే, ఇక్కడ సూర్యభగవానుడు సారనాథుణ్ణి పూజించారు. అందుకే ఈ ప్రదేశాన్ని ఆదనూరు అని చెప్పి పిలుస్తారు. ఇంకొక పురాణంలోనేమో బ్రహ్మ తన భార్య సరస్వతి లేకుండా నిర్వహించిన యజ్ఞానికి హాజరైనందువల్ల సరస్వతీదేవి బ్రహ్మగారిని అలాగే యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరినీ శపించారు. అగ్ని ఈ ఆలయానికి వచ్చి శ్రీ సారనాథుణ్ణి పూజించి ఆయన తనకి వచ్చిన ఈ శాపం నుంచి బయటపడ్డారు అని చెప్తారు. ఇక్కడ 2 స్తంభాలున్నాయి. ఆ 2 స్తంభాలు చుట్టూతా ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని తర్వాత ఈ 2 స్తంభాలని ఆలింగనం చేసుకుంటే మోక్షం వస్తుందని చెప్తారు. ఇది గురు పరిహార స్థలము అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక కథ కూడా చెప్తారు. తిరుమంగై ఆళ్వారు శ్రీరంగం ఆలయానికి చుట్టూతా ప్రాకారాలని నిర్మిస్తూ ఉంటారనమాట. నిర్మిస్తూ ఉంటే కూలీలకి చెల్లించడానికి డబ్బు కొరత ఏర్పడుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తిరుమంగై ఆళ్వారికి చెప్తారు, కొల్లిడం దగ్గరికి రా, అక్కడికి వచ్చి డబ్బు తీసుకో అని చెప్పి. మరుసటి రోజు తిరుమంగై ఆళ్వారు అక్కడికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ ఒక వ్యాపారి ఒక కొలత పాత్రను తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి నన్ను శ్రీ మహావిష్ణువు పంపించారు అని చెప్తారు. తిరుమంగై ఆళ్వారేమో వ్యాపారికి కూలీలకి డబ్బు ఇవ్వడానికి నాకు అవసరము, నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేస్తాడు అంటే, ఇసుకను కొలిచి తిరుమంగై ఆళ్వారికి ఇచ్చి, ఇది నిజంగా ఎవరైతే పని చేశారో వాళ్ళ చేతుల్లో బంగారంగా కనిపిస్తుంది, పని చేయకుండా దొంగ వేషాలు వేసిన వాళ్ళ చేతుల్లో ఇది ఇసుకలాగే ఉంటుంది అని చెప్పి తిరుమంగై ఆళ్వారికి కొలత పాత్రతో కొలిచిన ఇసుకనిస్తారు. తిరుమంగై ఆళ్వారు ఏం చేస్తారు, కూలీలకేమో ఆ ఇసుకని పంచుతారు. ఎక్కువ మంది వాళ్ళ చేతుల్లో ఉన్నది ఇసుకే అని చెప్తారు. మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఇసుకే ఇచ్చారు అంటారు. అంటే అంతమంది దొంగతనంగా
చాలా బద్ధకంగా ప్రవర్తించారనమాట. నిజంగా వాళ్ళెవరూ పని చేయలేదు. పని చేసిన వాళ్ళ చేతుల్లో బంగారమే అయిపోయింది, కానీ ఇలాగా దొంగ వేషాలు వేసిన వాళ్ళ చేతుల్లో అది ఇసుకలాగే ఉండిపోయింది. సరే, వాళ్ళందరూ వచ్చి మాకు ఇసుక వేస్తావా మా చేతుల్లోనూ అని చెప్పి ఈ తిరుమంగై ఆళ్వారి మీద తిరగబడతారు. వాళ్ళని బెదిరిస్తారనమాట. ఏంటి మీరు అలాగా నా మీదకు వస్తున్నారని. అందుకే తిరుమంగై ఆళ్వారి చేతిలో ఒక కత్తి కూడా ఉంటుంది. సరే, ఇక్కడ వీళ్ళని ఎలాగో సర్ది చెప్పి పంపించారు. కానీ తిరుమంగై ఆళ్వారికి కోపం వస్తుంది. తను మోసపోయానని చెప్పి భావించి అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ వ్యాపారిని వెంబడిస్తారు. చూసావా, నేనేమో కూలీలకి డబ్బులు ఇమ్మంటూ నువ్వు ఇసుక ఇచ్చావా అని. అప్పుడు ఆ భక్తుడే విష్ణుమూర్తిలాగా ఈ తిరుమంగై ఆళ్వారికి దర్శనం ఇస్తారనమాట. అప్పుడు తిరుమంగై ఆళ్వారు అనుకుంటారు, నేను పని వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి లేవు అన్నానని సాక్షాత్తు నారాయణుడే వచ్చారన్నమాట అని చెప్పి నమస్కారం చేసుకుంటారు. చూడండి, తన భక్తుడు కోసం ఏదైనా చేస్తాడు నారాయణుడు. అలా ఎన్నో కథలని మనం చదువుకున్నాం. ఈ క్షేత్రంలో కూడా తన భక్తుడు తన ప్రాకారం కట్టించటం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు అని గ్రహించి ఆయనకి సహాయం చేయటం కోసం వైకుంఠం నుంచి వచ్చారు అంటే అది కదా ప్రేమ అంటే, అది కదా అనుగ్రహం అంటే. మనం సర్వకాల సర్వ అవస్థలయందు పెరుమాళ్ల కోసం తపన పడుతూ ఉంటే పెరుమాళ్ళు ఏ విధంగా మనకి అనుగ్రహాన్ని ఇస్తారు అనడానికి ఇదే మనకి ఉదాహరణ అనమాట. అలాగే ఈ దివ్యక్షేత్రానికి ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటో తెలుసా? ఆదిశేషువుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే సమాశ్రయణం చేసిన ప్రదేశము. మరి చూడాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం? వీలు కుదిరినప్పుడు తొందరగా వెళ్ళిపోదాం. లేదు అంటే నేను చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి చూడలేకపోయిన వాళ్ళు మానసికంగా అయినా దర్శనం చేసుకుంటే అంతకు మించి కావాల్సిందేముంటుంది చెప్పండి. ఈ దివ్యక్షేత్రం తిరుపుళ్ళం బూదంగుడి అని ఇంకొక దివ్యక్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా మనం చెప్పుకుందాం. పొద్దున్నేమో 7:30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం ఏమో 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఈ ఆదనూరు కొల్లిడు నదికి దక్షిణ వైపున నరసింగపురానికి చాలా దగ్గరగా ఉంది. ఈ ఆదనూరు కపిస్థలం నుంచి 8 కిలోమీటర్లు, కుంభకోణం నుంచి 13 కిలోమీటర్లు, అలాగే తంజావూరు నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆదనూరుకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటంటే కుంభకోణం. మనకి బాగా అర్థం అవ్వాలి అంటే స్వామిమలైకి దగ్గరగా ఉంది. ఆ స్వామిమలై మీరు క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటే అక్కడ మనకి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆదనూరు దివ్యక్షేత్రం కూడా ఉంది. రేపు ఇంకొక దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం.